ఎప్పుడు మగ విన్నరేనా, ఈసారి లేడీ విన్నర్ పక్కా అనుకున్న వాళ్ళందరి ఆశల్ని బిగ్ బాస్ తుస్సు అనిపించిండు. సిఆర్పిఎఫ్ జవాను విజయనగరం పిల్లగాడు కళ్యాణ్ పడాల బిగ్ బాస్ 9 సీజన్కి విన్నర్గా ఎంపికైండు. కళ్యాణ్ ఒక కామన్ మ్యాన్, డిజిటల్ షో అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్ సీజన్ 9కి ఎంపికైండు. ఒక కామన్ మ్యాన్ ఫైనల్గా సెలబ్రిటీని ఓడించిండు. ఓటింగ్లో ఫస్ట్ నుంచి తనుజ టాప్లో ఉండేది, అట్లాగే నామినేషన్లలో కూడా ఎప్పుడు ఆమె టాప్లో ఉండేది. అయినా కూడా ఎప్పుడు ఫ్యాన్స్ ఓటింగ్తో సేవ్ అవుతూ వచ్చింది ఫైనల్ దాకా. అట్లని సరిగా ఆడలేదా అంటే చాలా బాగా ఆడింది. మేల్ కంటెస్టెంట్లతో ఈక్వల్గా, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకంటే బాగా కూడా ఆడింది. ఆమె పర్ఫార్మెన్స్ సూపర్. అసలు ఒక రకంగా చెప్పాలంటే మొదట్లో అందరూ ఆమె విన్నర్ అనుకుర్రు, కాకపోతే ఒక్క వారం రోజుల నుంచి మాత్రం ట్రెండ్ కళ్యాణ్ వైపు మారింది. బిగ్ బాస్ ఇంట్లో ఎమోషన్స్ ని నవరసాల్లా పండించింది తనూజ. కోపం, అలక, ప్రతీకారం, ఆవేశం, ఇట్లా రకరకాల ఎమోషన్స్ ని ఆమె చూపించేది. అంటే ఆమె సీరియళ్లలో ఏమైతే చూపించిందో అవన్నీ బిగ్ బాస్ లో కూడా చూపించింది. కానీ ఫైనల్ గా రన్నర్ తో సరిపెట్టుకుంది. కళ్యాణ్, తనూజ, డీమోన్ వీళ్ళు ముగ్గురు టాప్ 3లో ఉన్నప్పుడు బిగ్ బాస్ వచ్చి అక్కడున్న సుట్ కేసుని ఎవరో ఒకరు తీసుకోండి అన్నప్పుడు సైలెంట్ గా డీమోన్ పవన్ వెళ్ళిపోయి ఆ సుట్ కేసు తీసుకొని వెళ్ళిపోయిండు. వాస్తవానికి అతను మంచి డెసిషన్ తీసుకున్నట్టే. ఎందుకంటే డీమోన్ పవన్ రీతుతో ఫస్ట్ నుంచి ఒక లవ్ ట్రాక్ నడిపిండు ఈ బిగ్ బాస్ హౌస్ లో. ఆ రీతు హౌస్ లో ఉన్న రోజు మనోడు అసలు ఆట పక్కన పెట్టి ఆమెను గెలుక్కుండా తిరుగుడే సరిపోయింది. కానీ ఎప్పుడైతే ఆమె బయటికి వెళ్ళిపోయిందో తర్వాత మంచిగా ఆడడం స్టార్ట్ చేసిండు. మంచి టాస్కుల్లో కూడా చాలా పర్ఫార్మెన్స్ బాగుండేది. కానీ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ తనూజ, కళ్యాణ్ది ఫస్ట్ నుంచి కూడా బాగుంది. సో ఆ విషయం తనకు తెలుసు, నేను వాళ్ళతో పోలిస్తే వెనకబడిపోయినా అని చెప్పి. అందుకే కామ్గా సుట్ కేసు తీసుకొని బయటికి వెళ్ళిపోయిండు. 15 లక్షల రూపాయలు గెలుచుకోండు. ఇక మిగిలిన కళ్యాణ్, తనూజలో విన్నర్ గా కళ్యాణ్ ప్రకటించండు బిగ్ బాస్. ఈ విషయాన్ని చాలా మంది ఒక వారం రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వస్తుర్రు. ఎందుకంటే ఓటింగ్ అంతా అఫీషియల్ ఓటింగ్ గానీ ఫ్యాన్స్ ఓటింగ్ గానీ ఇదంతా కళ్యాణ్ కి అనుకూలంగా ఉంటున్నట్లు ఒక వారం రోజుల నుంచే తేలుకుంటూ వస్తుంది. ఫైనల్ గా విన్నర్ కళ్యాణ్ కి 35 లక్షల రూపాయల ప్రైజ్ మనీ, ఒక సుజుకి విక్టోరిస్ కారు, అట్లాగే ఒక 600 గజాల ప్లాటు, 15 లక్షల రూపాయల విలువైన జ్యువెలరీ జాక్ పాట్ కొట్టేసిండు అనమాట. అట్లాగే సెకండ్ ప్లేస్ లో వచ్చిన తనుజ, థర్డ్ ప్లేస్ లో ఉన్న డీమోన్ పవన్ ఇద్దరు 15 లక్షలతోటే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వాస్తు రన్నర్ అప్ గా నిలిచిన ఆమె థర్డ్ ప్లేస్ లో ఉన్న పవన్ కి ఆమెకి తేడా ఏం లేదు ప్రైజ్ మనీలో. ఇక ఈ షో మొత్తంలో చెప్పుకోవాల్సిన ఇంకో క్యారెక్టర్ ఫోర్త్ ప్లేస్ లో నిలిచిన ఇమాన్యుయల్. మనోడు ఫస్ట్ నుంచి చాలా మంచిగా ఆడుతుండు, అట్లాగే మంచిగా ఫన్ జనరేట్ అయిందంటే ఇమాన్యుయల్ వల్ల. కానీ ఒక 2-3 వారాల నుంచి ఓటింగ్ లో పూర్తిగా వెనకబడిపోయిండు. ఎందుకంటే మనోడు ఎప్పుడు నామినేషన్స్ లోకి రాలేదు. ఆ నామినేషన్స్ లోకి రాకపోవడం వల్ల ఒక బలమైన ఫ్యాన్స్ ఒక గ్రూప్ అనేది మనోడి క్రియేట్ కాలే. అంతేకాదు మొత్తం జబర్దస్త్ టీం అంతా వెళ్ళి ప్రమోట్ చేయడానికి ట్రై చేసినా అది ఏది ఫలించలేదు. ఫైనల్ గా 4th ప్లేస్ తో సరిపెట్టుకుండు. ఇక 5th ప్లేస్ లో ఉన్న సంజన, ఈమె చేసింది ఏమీ లేదు, ఆడింది ఏమీ లేదు. దాంతో ఇక 5th ప్లేసే పెద్ద ఎక్కువ అన్న ఫీలింగ్ లో ఆమె కూడా హ్యాపీగానే వెళ్ళిపోయింది హౌస్ నుంచి. ఎందుకంటే ఆమెకు ఆ 5th ప్లేస్ దక్కడమే ఎక్కువ కాబట్టి. మొత్తానికి బిగ్ బాస్ 9 సీజన్ ఇట్లా ముగిసిపోయింది అనమాట. కాకపోతే ఈ ఫినాలే జరిపారు కదా, ఇదే ఏదో చప్పసప్పగా సాగిపోయినట్టు అనిపిస్తుంది. ఆ ఎఫెక్ట్ మాత్రం ఫినాలే మీద పడింది. ఇక స్పాన్సర్లు ఇచ్చిన పైసలన్నీ ఈ బిగ్ బాస్ సీజన్ 9 రన్ చేయడానికే సరిపోయినాయి. ఈ వీళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం, మొత్తం హౌస్ రన్ చేయడం దీనికే సరిపోయింది. సో అందుకే ఫినాలే మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఏదో అయిపోగొట్టినామా అంటే అయిపోగొట్టినాం అన్నట్టు కంప్లీట్ చేసిర్రు అనే టాక్ వినిపిస్తుంది. మరి బిగ్ బాస్ సీజన్ 9 మీద మీ అభిప్రాయం ఏంది? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ది 4th Estate ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.